आप परमिशन दे दो, डाल देते, नहीं तो कट कर दूंगा. डाल दीजिए ऐसा प्रॉब्लम అవునా, థ్యాంక్ యూ. అయిపోయింది, ఇంకేంది ఇట్లా ఉంటుంది ఇంకా టైం వేస్ట్ దీనికోసం. బర్కత్పూర అక్కడ అమౌంట్ ఈడేమో లొకేషన్ ఏమో ఇక్కడ ఓయూ పొజిషన్ దగ్గర పెట్టిన, అదే డౌట్ వచ్చింది నాకు, మరి ఏందో అది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు అయితే నేను ఫోటో చేయబోతున్నాను. 9 o'clock లాగిన్ చేసిన. ఓహో, ఇంకో ఫోటో రోడ్ కూడా ఉన్నాడా మన బ్యాక్ సైడ్, నాకేం అనిపిస్తలే స్క్రీన్ పైన. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం మనము. సో జస్ట్ 4.5 కిలోమీటర్ డ్రాప్ ఇది. మా తగిలింది కెమెరాకి. ఇగో ఈ బ్యాగ్ 10 kg దాకుంది ఇది. ఇంత పెద్ద బ్యాగ్ వచ్చిందో. భయ్యా, हंड्रेड दिया आप, चेंज नहीं है, फर्स्ट आपका ही है. मोबाइल तो दे दो मेरा. సో సక్సెస్ఫుల్ ఫస్ట్ రైడ్ కంప్లీట్. 4.5 కిలోమీటర్స్కి 70 రూపీస్ అయితే వచ్చింది మనకు. సో ఇక సెకండ్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. ఇది ఎంత టైం తీసుకుంటుందో తెలియదు మనకు. సో కొంచెం పేషెన్స్తో ఉండాలి. పేషెన్స్తో ఉంటేనే ఆర్డర్స్ వస్తాయి. ఒక్కొక్కసారి గంటలు పడుతుంది, ఒక్కొక్కసారి 2 గంటలు కూడా పడుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకో రైడ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ కావాలి కదా ఫస్ట్, 92 రూపీస్. సో యాక్సెప్ట్ చేసుకున్నా. ట్రిప్లెక్స్ శానిటరీ అండ్ ఫిట్టింగ్. అబ్బో, ఏందో హార్డ్వేర్ షాప్ ఉన్నట్టు ఉంది ఇది. పికప్ 1. NT బ్లాక్స్ పోల్కే, NT బ్లాక్స్. సో నేను బండిని ఆల్రెడీ అప్డేట్ చేసినా కానీ అప్డేట్ కాదు ఇంకా దీనిలో. సో చాలామంది అప్డేట్ చేయకుండా పని చేస్తారు, కానీ అప్డేట్ చేసుకోండి. కొంతమంది ఇయ్యరు. ఇప్పుడు ఈయన చూడండి, నంబర్ చూసి ఇయ్యను అంటున్నాడు. ఇవి ఏం చేద్దాం ఇప్పుడు. సో కొంచెం ఇంప్రెస్ అయిపోయింది మన కెమెరాలు చూసి. अमाउंट वही देता है? अमाउंट वही देंगे. 92 कुछ आएगा. ये पूरा होगा 50 तक. अच्छा, 50,000 का ये हो गया. ఇలా కొంతమంది ఇయ్యరు, ఎందుకంటే అమౌంట్ కొంచెం హెవీ, అంటే ఖరీదైన అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే బండి నెంబర్ చూసి ఇవ్వరు. ఎందుకు ఫోటోలో ల్యాప్టాప్లు ఇస్తారు, ఐఫోన్ గిట్ ఇస్తారు. ఒకసారి ఐఫోన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు వీళ్ళు అటు ఇటు ఐఫోన్ ఏమంటారు షోరూమ్ నుంచి ఐఫోన్ సర్వీస్ సెంటర్కి ఎట్లా వీళ్ళు షేర్ చేస్తుంటారు మొబైల్స్ గిట. సో వీళ్ళు ఫోటోలో బుక్ చేస్తారు, ఎందుకంటే ఫోటోలో నమ్మకం ఉంటుంది. ఎందుకంటే మొత్తం మన డీటెయిల్స్ అంతా ఉంటుంది. ఏడపోయినా గిట వాళ్ళు పట్టుకోవచ్చు మనల్ని. అబ్బో, జస్ట్ కింద పడుతుండే. చలో మనం ఇంకా డ్రాప్ చేద్దాం. ఇంకా ఎంత ఉంది కిలోమీటర్? 4.4 కిలోమీటర్స్. ఈ రోడ్ వచ్చిందా? చాలా ఉంది ఈ రోడ్కి వచ్చి. మౌలాలి రైల్వే స్టేషన్ ఇది. ఇక స్టేషన్ బాగుంది కదా వ్యూ. ఇది ట్రైన్ నిలబడింది, మన ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ ఉన్నాం ఇక్కడ. బాబా, చాలా పెద్దగా ఉంది ట్రైన్ ఇది, మామూలు లేదు. రాజధాని ఎక్స్ప్రెస్, హజరత్ నిజాముద్దీన్ అంటే ఢిల్లీకి వెళ్తుంది ఇది. రాజధాని ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది. వీడేమో తానాగా సిగ్నల్ ఓపెన్ చేసినాడు. సిగ్నల్ ఓపెన్ చేసిన తర్వాత ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది. యూటర్నే బాగుంటుంది ఇంకంటే. ఏదో 1/2 కిలోమీటర్ ఉంది ఆ సిగ్నల్, అప్పుడే అయిపోయింది. ఇంకేంది ఇట్లా ఉంటుంది ఇంకా టైం వేస్ట్ దీనికోసం. బర్కత్పూర అక్కడ అమౌంట్ ఈడేమో లొకేషన్ ఏమో ఇక్కడ ఓయూ పొజిషన్ దగ్గర పెట్టిన, అదే డౌట్ వచ్చింది నాకు. చెప్పిన అప్డేట్ చేయంటున్నాను, మనం ఎంత టైం తీసుకోవడం చెప్పలేను. సో ఇగో పోటర్ అంటే ఎట్లా ఉంటుంది అప్పుడప్పుడు. మనం కూడా మంచిగా అదే దగ్గర పడింది, మంచిగా ఎన్నింగ్స్ అయితే అనుకుంటే ఇంకా ఇట్లాంటి పంచాయతీ లొల్లీలు ఉంటుంది. ఇంకో అప్డేట్ అయింది ఫేర్, నావిగేట్. చలో 183 రూపీస్. मेरे को पता नहीं है ना, तो मेरे को भी नहीं. 183 సార్.
చేంజ్ ఏదైనా 183. సో చూడవచ్చు మీరు లొకేషన్. సో 91 నుంచి 183 అయింది. సో సెకండ్ అడిగి కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు లాగిన్ చేసినామో 9 o'clock లాగిన్ చేసినాము. సో 2 hours 60 minutes కావాల్సి మరి 1 hour 16 minutes అయింది. 1 hour ఇంకేమైంది అంటే మన ఈ తప్పు ఏందో మరి ఆన్లైన్ సరిగ్గా చూపిస్తారు మనకి. చలో ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేస్తాం. ఇంకెంత టైం తీసుకుంటాడో తెలియదు. మనకి ఇంకో రైడ్ వస్తుంది, బసన్న కాలనీ కాచిగూడ అంట, హిమాయత్ నగర్. తీసుకుందామా? చలో తీసేసుకున్నా. నియర్ మ్యాంగో సెల్లర్ షాప్ అంట. ఏం చేద్దాం, ఇక 10 నిమిషాలు నేను తీసుకొచ్చి ఇది ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ 10 నిమిషాలు నేను ఫోన్ లిఫ్ట్. హలో మ్యామ్, మీ లొకేషన్ ఉన్నాయా? ఈ నందూరి నివాస్ ఉంది కదా, మరి లొకేషన్ అప్డేట్ చేయండి మేడం. మరి వేరే లొకేషన్ కాదు. ఏంటయ్యా ఈ బాధ ఎండాకాలంలో మాకు. అడ్రస్ ఎందుకు ఎట్లా ఇస్తారు నాకు అర్థం కాదు కస్టమర్లు అసలు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను, ఆపోజిట్లో ఉంది. నాకు లెఫ్ట్ తీసుకోవాలా? ఓకే రైట్, సెకండ్ రైట్ తీసుకోవాలా? ఓకే రైట్, కనిపించు. $296.6 300 అయింది. మళ్ళీ వస్తుంది ఇంకో రైడ్ 159. అబ్బా కోటికి వెళ్ళాలా? చేంజ్ ఇచ్చాను సార్, ఫోన్పే చేసాను లేవట. ఉంది సార్. यही है अमाउंट वही होता है? इन्हें होते हैं अप्परपल्ली. अप्परपल्ली है ना? नहीं लोकेशन भी जाए तो लोकेशन से भी जाए. ठीक है राइट है. చలో సక్సెస్ఫుల్లీ లొకేషన్కి అయితే వచ్చేసినాం మనం. అయితే బాబాయ్ మామూలు దోలు తీడతలేదు, ఎండలైతే దోలు తీరిపోతుంది, మొత్తం కాలిపోతున్నా. నేనైతే ఒక పక్కన ట్రాఫిక్, ఒక ఇది ఎండ ఎన్ని డిగ్రీస్ ఉందో ఏమో అంత కాలుతుంది నాన్న. ఇది 37 degrees ఫీల్స్ లైక్ 40 degrees. అబ్బో మామూలు లేదు కదా 40 degrees అంటే. ఎడారిలో ఉన్నట్టు ఉన్నాం అనమాట. గూగుల్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు ఎక్సెసివ్ హీట్ అని. $159. दिखेगा? हाँ नरेश है. चलो 159. हाँ मैडम कैमरा है. मतलब राइट से आता है ये? बस मैं यूट्यूबर व्लॉगिंग करते रहता हूँ. NT ब्लॉग्स बोल के आता. NT. NT ब्लॉग्स है. आपका डालूँ या कट कर दूँ? क्या? आपका डालना या क्लिप कर देना? नहीं नहीं डालूँ? क्या क्लिप डालोगे? आप परमिशन दे दो, डाल दे तो, नहीं तो कट कर दूँगा. नहीं डाल दीजिए, ऐसा प्रॉब्लम प्रॉब्लम नहीं है ना? थैंक यू. అరే ఏంట్రా మరి గింత చిన్న ఇస్తున్నాం రా నాన్న. అది చూడు 54 రూపీస్ వస్తుంది. మళ్ళీ పిల్లర్ నెంబర్ 175. సో మనకు సెట్ కాదు ఇది పిల్లర్ నెంబర్. అందులో ఇక్కడ నుంచి మినిమం 4 కిలోమీటర్ వెళ్ళాలి. 175 పిల్లర్ నెంబర్ అంటే వద్దులే,
పోతే పోయి క్యాన్సిల్గా అయితే కానీ మనమైతే తీసుకెళ్ళాం. అది చలో బతికిపోయినాం. సో మనం యాక్సెప్ట్ లేకుంటే ఏమంటారు అది మిస్లో పడిపోతుండే. చలో మేడం చాలా మంచిది. అందు పర్మిషన్ తీసుకోవాలబ్బా లేడీస్ది ఏమైనా మనం పెట్టే ముందే. ఎందుకంటే ఆల్రెడీ మనం 4 సార్లు పోయి వచ్చినాము. సో వాళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టేయాలి. చలో మొత్తానికి 441 వచ్చింది. ఎన్ని రైడ్లు కొట్టినాం? 1 2 3 4 4 రైడ్లకి 441 రూపాయలు వచ్చింది. 2 గంటలు యాక్చువల్లీ 3 గంటల పైన కావాలి. 4 గంటలు అయింది నేను లాగిన్ చేసి. 1 గంట మింగేసినాడు. ఎందుకు మింగినావురా నా గంట నాది. ఒక 45 మినిట్స్ వెయిట్ చేస్తే మనకైతే ఒక రైడ్ వచ్చింది. అది కూడా 5 కిలోమీటర్ పికప్ ఉంది. మామూలు విషయం కాదు కదా. సో 5 కిలోమీటర్ పికప్కి ఏం చేద్దాం, వెయిట్ చేస్తున్నాం చాలాసేపు నుంచి. సరే ఏదో వచ్చినని ఇక పికప్ చేసుకున్నది. ఎందుకంటే అడ్రస్ కూడా అర్థమవుతారు అసలు. కనీసం అడ్రస్గా ఎట్లా ఇచ్చిండు ఒకసారి. సో నేను పక్క కాలంలో ఏదో ఉండొచ్చు అని అనుకున్నా. చలో ఇంకేదో ఇంకా యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాళ్ళు 2 గంటలు 2 అవర్స్ మన ఐడి బ్లాక్ చేస్తారు. దానికంటే యాక్సెప్ట్ చేసారు బెటరు. ఫటాఫట్ పికప్కి వెళ్ళిపోదాం. ఇంకా పోటరు డోర్ డెలివరీ ఉంటుంది. మనం డోర్ పికప్ ఉంటుంది, డోర్ డెలివరీ చేసుకోవాలి. అమౌంట్ वही देता है? नहीं वही देता हूँ. कॉल करो, ये नंबर पे करेगा कॉल. ठीक है. नंबर पे कॉल करो. ठीक है. थोड़ा देर समझ के लेते. गोल्डन मैनर फ्लैट नंबर 303. चलो भैया ఎన్ని కిలోమీటర్స్ ఉంది అవి? 18 కిలోమీటర్స్. ఇక షేక్పేట్ ఫ్లైఓవర్ కంటే కిందికి వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే మొబైల్ ఫుల్ కాలిపోతుంది అసలు. ఏం కనిపిస్తుంది నాకైతే. ప్రాబ్లం అయితే మళ్ళీ 30,000 బొక్క దానికి. సో కింద నుంచి వెళ్ళిపోతే కొంచెం అంటే మరీ అంత ట్రాఫిక్ ఏమి ఉండవు. కింద ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాలు అయితే కాలుతుంది. కింద మధ్య ఇంజిన్ కాలుతుంది, కింద రోడ్డు కాలుతుంది, పైనుంచి ఏమో అన్ని కాలుడే అంతే, ఇంకేం లేదు. ముందే మన ఏది సిలిండర్ అదే సిఎన్జి పెద్ద ట్యాంక్ ఉంటుంది కింద సీట్ కింద. అమ్మయ్య ఇప్పుడు చూడు ఎంత హాయిగా ఉంది. హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టెన్షన్ ఏమీ లేదు. పీకేది అంతేనా. చాలా తర్వాత హెడేక్ సిటీ రోడ్కి వచ్చాను నేను. సో ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ టూ మచ్ ఉంటుందని నేనే అవాయిడ్ చేస్తున్నా. సో ఇటు సైడ్ ఉన్న యాక్సెప్ట్ చేస్తలే అసలు నేను. సో నాకు తెలిసి మినిమం 10 days పైన అయింది వచ్చి హెడేక్ సిటీ వచ్చి. ఇదేంటి క్లైమేట్ మళ్ళీ చేంజ్ అయిపోయింది మొత్తం ఒకటేసారి. సో మంచిగా చేంజ్ అయిపోతే మనకే బాగుంటుంది. చూడండి ఇప్పుడు చూడు మధ్యాహ్నం ఎంత అవుతుంది? 2:25 అవుతుంది. అంత ట్రాఫిక్ ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ఇంకా ఆ సైబర్ టవర్ వరకు ట్రాఫిక్ ఉంటాయి. మొత్తం 1.5 kilometers దాకా ట్రాఫిక్ మొత్తం. అసలు ఇంకో రైడ్ వస్తుంది ఖైరతాబాద్. మనకు వస్తా రాదో చూడాలి ఒకసారి. ఖైరతాబాద్ వెళ్ళాలి. 178 rupees. వచ్చేసే రాజా. ఎట్లా బా వాటి మన క్లిక్ చేసినా ఇంకో వస్తుంది. ఓహో జమిస్తా ముషీరాబాద్ వస్తుంది. ఇదేనా వస్తుందా మిస్ అవుతుందా? అమ్మయ్యా చలో ఏదోటి వచ్చేసింది. 700 meters. అమ్మయ్య ఫస్ట్ టైం. అబ్బా అంత దగ్గర పడింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఐస్ ఉంది. మొత్తం ఐస్ ప్యాక్ ఉంది. మధ్యలో ఏదో ఇంజెక్షన్స్ ఉన్నట్టున్నాయి ఏమో మరి. ఏందో చల్లగా ఉంది. సో వీడియో ల్యాబ్లోనే వాటర్ బాటిల్ నింపుకున్నా. ఏం చేద్దాం మరి. ఇగో చల్లగా ఉంది వాటర్ బాటిల్. సో చాలామంది బ్యాగ్ గురించి అడుగుతున్నారు. సో బ్యాగ్ నేను లింక్ పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో. సో
సో ఎన్ని కిలోమీటర్స్ ఉంది? సెవెంటీన్ కిలోమీటర్స్. పోటర్ 50,000 మేడం. 50 5,000 ఏమొస్తుంది మేడం? డీజే యాక్షన్ 5 Pro. ఏ బాక్సే? ఈ పేపర్ గిట్ ఇవ్వాలా? చలో, ఈరోజు పెద్ద కాటన్ వచ్చిందో నాది. అప్పుడప్పుడు ఇలాంటి వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్టేసి తీసుకెళ్దాం. చలో, పోటర్ 129. చలో, 4.5 కిలోమీటర్స్కి 129. మనకెంత ఇచ్చిన అంటే 4 కిలోకి ఎంత ఇచ్చిండు? 117 ఇచ్చిండు. చలో, 6 hours 18 minutes అయిందా? 6 hours కావాలి. 7 9కి చేసినాం మనము. 9 అంటే 6-7 hours అయింది. 1 hour తినేసినాడు. చలో, 9:63 అయిపోయింది. మనకు ఓపిక లేదు భయ, నిజం చెప్పాలంటే. ఏం తినలేదు, చక్కర వస్తుంది నాకైతే. ఎండలో బాగా తిరిగినా మనకు. అరే అరే అరే, తీయడం మర్చిపోయాను. అప్పుడు చాలాసార్లు మర్చిపోతాను అది తీయడం. సో ఇది కంపల్సరీ కావాలి. ఇది హెవీ లగేజ్ ఉంటే. సో ఇప్పుడు ఈరోజు నాకు చాలా ఈజీగా వచ్చింది. సో మీరు అనుకుంటారు ప్రతిరోజు ఇలానే వస్తుంది. ఒక్కొక్కసారి ఎలాంటివి వస్తాయంటే మనకు దిమాగ్ ఖరాబ్ కూడా అయిపోతుంది. పెద్ద ఇచ్చేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇది ఇదేంద్రా పోటర్, నాకు అవసరం లేదురా భయ్, మళ్ళీ ర్యాపిడో చేసుకుంటా అని నీ మైండ్లో ఆ ఫీలింగ్ వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే నేనే చాలాసార్లు మొన్న చూడండి, మీరు మొన్న చేస్తే ఆ పెద్ద బ్యాగ్ రాగానే నేను గిట ఈయనమ్మా నాకు అవసరం లేదు భయ్, నేను వెళ్ళిపోతా అని చెప్పి పోటర్ ఆఫ్లైన్ పోయి ఇంకా ర్యాపిడో చేసుకున్నా. సో పోటర్ చేయాలంటే చాలా పేషెన్స్తో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మంచి రైడ్ తగిలితే మంచి తగులుతుంది, లేకుంటే కూర్చోబెట్టేస్తారు 2 గంటలు 3 గంటల దాకా కూర్చోబెట్టేస్తుంది. సో ఆ పేషెన్స్ మీ దానిలో ఉంటే పోటర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ. లేకుంటే ర్యాపిడో ఓలాను ఊబర్గా వెళ్ళిపోయినా అంతే, వాళ్ళకి సెట్ కాదు. చలో 4:30 అవుతుంది. ఇంకా మనం అయితే ఇంటికి జంపు జిల్లాని. సో ఎర్నింగ్స్ చూస్తే 963.69 పైసా అయింది. ఓకే, సో